కొంతమంది హుండీలో డబ్బులు వేస్తారు, మరికొంతమంది కాలినడకన పోయి దర్శనం చేసుకుంటారు, ఇంకొంతమంది అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు. అట్లా ఆ ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో రకరకాల సేవలు చేస్తుంటారు భక్తులు, రకరకాలుగా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అట్లాగే ఈడ కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఏం చేసినారో చూస్తే నేను చెప్పేది ఎందుకులేండి, చూడండి. గోవింద గోవింద పనకు మంచిగా తిరునామాలు పెట్టిండ్రు, అన్నలంతా దంట కట్టుకొని పోయిండ్రు. ఏంది కథ? ఎటన్నా తీర్థం పోతున్నారా లేకపోతే ఎంకన్నా దర్శనానికి ఇడ పోతున్నారా అనుకునేరు. అసలు ముచ్చట వేరే ఉన్నది. ఏంటిదంటే కరీంనగర్ పట్నంలో ఉన్న విద్యానగర్ వెంకటేశ్వర స్వామి గుడి కాడ కలుసుకున్నారు వీళ్ళంతా. మొత్తం 150 మంది వచ్చిండ్రు. ఏ గుడి అన్నాక మస్తు మంది వస్తుంటారు పోతుంటారు, అందులో ఇచ్చాంతరం ఏమున్నది అనుకోకుర్రి. ఉంది, ఇచ్చాంతరమే ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఈ 150 మంది పేర్లు ఒక్కటే. ఏంటిదా పేరు అని అంటారా? శ్రీనివాసులు. అవునంటే 150 మంది శ్రీనివాసులు ఒక్క జాగల కలిసిండ్రు. శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టుకున్నారు. అందరి పేరు శ్రీనివాసే. ఎవళ్ళన్నా ఒక్కరు శ్రీనివాసు అని పిలిస్తే చాలు మొత్తం 150 మంది ఓ అనేటట్టే అయ్యిందట కథ. మరిగా శ్రీనివాసులు అంతా కలిసి ఒక్క జాగల ఎందుకు కలుసుకున్నారో ఇగో వాళ్ళే చెప్తున్నారు చూడర్రే. ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఒక కోరిక ఏంటిదంటే సమస్త శ్రీనివాసుల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచం సృష్టించాలని వారి కళ. అయితే నేను మన కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాను. ఇది ఒక 11 నెలల్లో ఈరోజు 2300 మంది, అంటే 3 గ్రూపుల్లో కలిపి 2300 మంది మన గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒక రోజు తిరుపతికి పోవడం, సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం. మన వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రైలు పోతే అలా శ్రీనివాసులే ఉండాలి కాదన్నట్టు. ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఆశీస్సులతోని ఊట్కూరి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన ఓ వాట్సాప్ గ్రూప్ తెరిచిండట. ఇక అందులో మొత్తం 2360 మంది శ్రీనివాస్ అనే పేరున్నోళ్లే ఉన్నారట. ఇక అట్లా అందరూ గ్రూపుల మాట ముచ్చట చేసుకొని ఓసారి శ్రీనివాసులు అందరం కలుద్దాం అనుకొని గిట్ల 150 మంది అయితే కలుసుకున్నారు. సెల్ఫీ ఫోటోలు దిగి సంబరపడ్డారు. అంతేకాదు ఏటా 3 సార్లు రక్తదానం చేయాలి, అందరూ కలిసి తిరుమలకు పోవాలి, పండుగలు పబ్బాలకు అనాథ పిల్లలకు పెద్ద మనుషులకు పండ్లు అన్నదానం చేయాలి అని అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారట. గొప్ప ముచ్చటనే. ఏమైనా ఒక్కటే పేరున్నోళ్ళు ఓ గ్రూపు పెట్టుకొని అందరు కలుసుకునుడు, మంచి పనులు చేయాలని తీర్మానం చేసుకునుడు గమ్మతే ఉన్నది అనుకుంటారట చాలా మంది. ఒక్క పేరున్నోళ్ళు అంతా గిట్లనే అంత కూడి మంచి పనులు చేస్తే మంచిగా ఉంటది కదా అనుకుంటారట ఇంకింత మంది.